ఆ ఇద్దరు నేతలు తమ రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీలోనే మొదలుపెట్టారు. దశాబ్దాల పాటు పసుపు కండువానే నమ్ముకుని రాజకీయాలు సాగించారు. గత ప్రభుత్వంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తరతరాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగిన నేత ఒకరైతే రాజకీయాల్లో ఫ్యాక్షన్ కి బలైన ఓ కుటుంబానికి చెందిన నాయకుడు ఇంకొకరు. కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అలాంటి మార్పే ఆ ఇద్దరి రాజకీయ జీవితాల్లో జరిగింది. మాతృ పార్టీని వదిలి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సి రావడంతో ఆ ఇద్దరు నేతలు పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు టీడీపీతో తరతరాల బంధం గుర్తుకు తెచ్చుకుని మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కష్టకాలంలో పార్టీ మారిన ఆ ఇద్దరిని టీడీపీ దగ్గరకు తీస్తుందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? గతంలో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే గుర్తుకొచ్చేది ఇద్దరు నేతలే. ఆ ఇద్దరిలో ఒకరు గుండ్లకుంట శివారెడ్డి అలియాస్ బాంబుల శివారెడ్డి, రాజకీయ వారసుడు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. మరొకరు వైఎస్ రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ పై చాలా ఎన్నికల్లో పోటీ చేసిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ రెడ్డి. ఈ ఇద్దరు ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ వారి రాజకీయ జీవితం మొత్తం టీడీపీలోనే కొనసాగింది. 4 దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచేసుకొని వైసీపీలో కొత్త రాజకీయ భవిష్యత్తు వెతుక్కున్నారు. ఆ ఇద్దరు నేతల పొలిటికల్ కెరీర్ కి ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడిందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేయడం అంటే సతీష్ రెడ్డి కుటుంబం, రామసుబ్బారెడ్డిల కుటుంబాలకే చెల్లిందని జిల్లాలో టాక్. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ ఇద్దరు కుటుంబాలు టీడీపీలోనే కొనసాగాయి. 1983 నుంచి 1999 వరకు జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యేలుగా రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులే గెలిచారు. 2004లో తొలిసారి ఓడిన రామసుబ్బారెడ్డి అప్పటి నుంచి ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తూనే వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి సేవలను గుర్తించి 2016లో ఎమ్మెల్సీని చేసింది. అయితే అదే సమయంలో వైసీపీ నుంచి అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడంతో రామసుబ్బారెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అయినా రామసుబ్బారెడ్డి మాటకే టీడీపీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది. ఇక 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని కాదని రామసుబ్బారెడ్డికే టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటుకు పంపింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం రామసుబ్బారెడ్డి వైసీపీకి వెళ్లిపోయారు. ఇక వైసీపీలో చేరిన తర్వాత రామసుబ్బారెడ్డికి మామూలుగా వర్గ విభేదాలు వెంటాడడంతో మళ్లీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికల ముందు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి వైసీపీలోనే కొనసాగారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ అధికారం కోల్పోవడంతో మళ్లీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైపోయారు. దాదాపు 40 ఏళ్లుగా అంటిపెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడప జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన సమయంలో రామసుబ్బారెడ్డి లేని లోటు కనిపిస్తోందని ఆయన అనుచరులు వాపోతున్నారట. మళ్లీ చెలో టీడీపీ అంటూ రామసుబ్బారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డిది సేమ్ సీన్. వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా సతీష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పులివెందులలో ఆయన గెలుపుపై ఎవరికి అంచనాలు ఉండేవి కావు. కానీ వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కొనే దీశాలిగా ఆయనకు స్థానికి స్టేట్ మొత్తం క్రేజ్ ఉంది. టీడీపీ కూడా ఆయనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు సతీష్ రెడ్డికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కేది. 2014లో మండలి వైఎస్ చైర్మన్ హోదా కట్టబెట్టింది. సతీష్ రెడ్డి కుటుంబానికి వైఎస్ కుటుంబానికి రాజకీయ వైరంతో పాటు వ్యక్తిగత విరోధం ఉందనే ప్రచారం ఉంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయారు సతీష్ రెడ్డి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే అప్పటి సీఎం జగన్తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు సతీష్ రెడ్డి. 4.5 ఏళ్ల తర్జనా భర్జన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే వైసీపీలో చేరిపోయారు. 2014-19 మధ్య టీడీపీలో అధికారాన్ని అనుభవించిన సతీష్ రెడ్డి 2019 తర్వాత సైలెంట్ అయినా
టీడీపీ సతీష్ రెడ్డిని పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిర్బంధం కొనసాగుతున్న సమయంలో పులివెందులలో రాజకీయం చేయాల్సిన క్లిష్ట పరిస్థితులను టీడీపీ అధిష్టానం అర్థం చేసుకొని సతీష్ రెడ్డికి మద్దతు పలుకుతూ వచ్చింది. టీడీపీ వారిస్తున్నా చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో సతీష్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇద్దరు కీలక నేతలు టీడీపీలో కొనసాగి ఉంటే మంచి గుర్తింపుతో పాటు రాజకీయ భవిష్యత్ ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. తొందరపాటులో ఇద్దరు రాంగ్ స్టెప్పులు వేయటం వల్ల చేజేతుల పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టుకున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏదైతేనేం ఇద్దరు రెడ్లు పార్టీ మారి ఏం సాధించారని అనుచరులు ప్రశ్నిస్తున్నారట. రోజు రోజుకు అనుచరుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఇద్దరు మళ్లీ సొంత గూటికే వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరి వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది కాలమే నిర్ణయించాలి.